థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే బేసిక్గా ఏంటంటే మనకి ఇక్కడ గ్లాండ్ ఎక్కువ సైజు ఉంటుందండి. దాన్నే థైరోమెగలే అంటాం. ఇది సిస్టుల నుంచి వస్తుంది, హైపర్ట్రోఫీ గ్లాండ్ నుంచి వస్తుంది, హైపర్ప్లేసియా ఆఫ్ గ్లాండ్స్ నుంచి వస్తుంది అనమాట. ఇందుట్లో కామన్గా ఉండేది ఏంటంటే కొలాయిడ్ నాడ్యూల్, థైరాయిడ్ నాడ్యూల్ అనమాట. అది సిస్టిక్ ఉంటుంది, సాలిడ్ ఉంటుంది. ఇవాళ బినైన్ లీజన్స్ అన్నీ అంటే ఏదైతే మనకి ఎఫ్ఎన్ఎస్సిలో క్యాన్సర్ ఉండదో, బినైన్ ఉంటుందో అలాంటి వాటిని అన్నిటిని కూడా ఇప్పుడు సర్జరీ లేకుండా థైరాయిడ్ అబ్లేషన్ ద్వారా, అది కోఆబ్లేటర్ టెక్నాలజీ కావచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ కావచ్చు, మైక్రోవేవ్ టెక్నాలజీ కావచ్చు, వీటి ద్వారా మనం ఆ నాడ్యూల్ని సప్రెస్ చేసి ఫైబ్రస్ ఇండ్యూస్ చేసి సర్జరీ లేకుండా వాళ్ళకి ఆ నాడ్యూల్ సైజును తగ్గించగలుగుతున్నాం అనమాట. అలానే ఎవరికైనా మ్యాలిగ్నెన్సీ లాంటిది ఉన్నట్లయితే వాళ్ళకి మనం థైరాయిడెక్టమీ సర్జరీ చేసి ఈజీగా ఆ థైరాయిడ్ని తీసేసినట్లయితే వాళ్ళకి ఆ క్యాన్సర్ నుంచి పూర్తిగా రిజల్ట్ మంచిగా వస్తుంది. రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. కాంప్లికేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు లేవు. రికరెంట్ లారింజియల్ నర్వ్ మానిటర్స్ వచ్చిన తర్వాత ఒకప్పుడు ఏంటంటే ఈ నర్వ్ డ్యామేజ్ అయ్యి మనకు వాయిస్ చేంజ్ అయ్యేది. కానీ వాళ్ళు రికరెంట్ లారింజియల్ నర్వ్ మానిటర్స్ వచ్చిన తర్వాత మనకు ఆ నర్వ్ డ్యామేజ్ కూడా ఆల్మోస్ట్ పూర్తిగా నిల్ అనుకోవచ్చు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేవన్నమాట.